సరే, ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. హరీష్ రావు ముందున్న ఆప్షన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన యూకేలో ఉన్నట్టున్నాడు. మరి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన రియాక్షన్ ఎట్లుంటది? ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే మరి కవిత ఆయన మీద చేసిన అలిగేషన్స్ విషయంలో ప్రజల ముందుకు ఎట్లా పోతారు? రేపు ఆయన ఎప్పటికీ ఎదుర్కొంటూనే ఉండాలి కదా. ఏంటి హరీష్ ముందున్న ఆప్షన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి మీరు అన్నట్టు ఆయన బయట ఉన్నాడు. అలా కొడుకో బిడ్డ విషయంలో ఇంకా 2-3 రోజులకు వస్తాడట. వచ్చిన తర్వాత ఆయనకున్న టెంపర్మెంట్ ప్రకారం, ఆయనకున్న సైకాలజీ ప్రకారం, నేను దగ్గరగా చూసిన ప్రకారం ఆయన వీళ్ళ లెక్క ఎమోషన్స్ గురిగాడు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన వీళ్ళలో ఇప్పుడు కేసీఆర్ చెప్తానో రాము చెప్తానో నమ్మి గంతులు వేయడు. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళంతా ఒకటేనే. అసలు మొత్తంలో నేను నాకున్న నా 6th సెన్స్ ప్రకారం నా అభిప్రాయం ఏంటంటే, శేఖర్ అన్న ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆ టైంలో, ఆ క్షణంలో శేఖర్ అన్న ఏం ఆలోచించడని నేను అనుకుంటున్నా అంటే, కవితని సస్పెండ్ చేస్తున్న పార్టీలోంచి. అయినప్పటికీ కవితకి ఏమాత్రం కూడా నష్టం జరగదు, కవితకి ఇది లాభమే జరుగుతుంది. అది పార్టీలోంచి బయటికి పోయినా అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. అది మొండిది, జగమొండిది, అది మంచిగా ఉంటది, దానికి ఏం నష్టం జరగదనే అభిప్రాయంతో ఈ చర్య తీసుకున్నానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె గురించి బాగా తెలుసు ఆయనకి. ఇప్పుడు హరీష్ కాదు, మీరు అంటున్న కన్సర్న్ కవిత మీద ఎట్లాగైతే ఉందో, హరీష్ మీద కన్సర్న్ తోని తీసుకున్న నిర్ణయం కూడా కాదు నేను అనుకోవడం. అస్సలు కాదు. అదే ఇప్పుడు హరీష్, కేటీఆర్, సంతోష్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తూకంలో తరాజులో అటు 3 అయిపోయాయి, ఇటు 1 అయిపోయాయి, బరువు ఎక్కువైంది. ఇంకో పరిస్థితి ఏంటిది, ఈ రోజు ఆయన 1999 లేకపోతే 2001 పరిస్థితి కాదు. ఆయన 2004 వరకు ఉన్నప్పుడే ఆయన నిజమైన శేఖర్ అన్న పాత్ర అప్పుడే పోషించండు. 2009కే ఆయన పని అయిపోయింది. 2009 ఎన్నికలప్పటికే అడు చిరంజీవి పార్టీతో పోవాలనా లేకపోతే చంద్రబాబుతో పోవాలనా అనే అప్పుడే ఈయన గందరగోళానికి గురైండు. ఒకవైపు హరీష్ లాగడం, ఒకవైపు రాము లాగడం, అప్పుడే తెలుసుకోలేకపోయిండు. ఇప్పుడేం తెలుసుకోబట్టి వయసు, ఆరోగ్యం, ఇవన్నిటి రీత్యా ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హరీష్ సిచ్యువేషన్ ఎట్లుంటది? హరీష్ అన్ని ఆచితూచి అడుగులేస్తాడు. ఆయన సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. హార్ష్ గేమ్ ఆడాడు, ఆయన పిచ్చి పిచ్చిగా చేయడు, సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన. కానీ కవిత కూడా ఆమె ప్రతి సందర్భంలో వీళ్ళ గురించి మాట్లాడడం అయితే ఆపదనుకుంటాను నేను అనుకోవడం. మరి ఏమన్నా కేసీఆర్ నుంచి ఏమన్నా వస్తే చెప్పలేము ఆర్డర్స్, కానీ ఎట్లా ఆపుతుంది ఇప్పుడు? అదే ఆమె ఎట్లా ఆపుతుంది చెప్పు. ఇప్పుడు ఒక గీత గీస్తున్నది, ఆ గీత పక్క పెద్ద గీత గీయపోతే ఇప్పుడు మరి ఎవరిని తిట్టాలి ఆమె? ఇప్పుడు హరీష్ గురించి అన్నని మంచోడు అంటుంది ఎట్లా? అదే మీరు ఇంతకుముందు చెప్పిన శోభమ్మల అన్నారు కదా ఆల్రెడీ. అంతే మరి, వేరే ఏముండదు దీంట్లో. ఇప్పుడు సంతోష్ మీద పార్టీలో ఎమ్మెల్యేలకు కానీ, మాజీ మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఇప్పుడు లేరనుకో, పార్టీ ముఖ్య నాయకులందరికీ సంతోష్ మీద కోపం ఉంటది. ఎందుకు కోపం ఉంటది? మమ్మల్ని కలవనీయడు, మేము చెప్పడు, అయితే డిలీట్ చేస్తాడు, లేకపోతే యాడ్ చేస్తాడు. ఆ సాఫ్ట్వేర్ అంతా గమ్మతుంటది. సంతోష్ సాఫ్ట్వేర్ అంతా ఒక విచిత్రంగా ఉంటది. కాబట్టి నవ్వుకుంటేనే మనం చేయాల్సిందంతా చేసేస్తాడు. సంతోష్ మీద చాలా మందికి ముఖ్యంగా ఈ విషయాల్లో కోపం ఉన్నది, బాధ ఉన్నది, వ్యతిరేకత ఉన్నది. కాబట్టి అది కవితమ్మకు ఉపయోగపడాలంటే సంతోష్ మాట్లాడాలా. హరీష్ మీద కూడా కోపం ఉన్నోళ్ళు, వ్యతిరేకత ఉన్నోళ్ళు, బాధ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా కుటుంబంలో ఉన్నారు, బంధువులలో ఉన్నారు, బయట ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఆమె సింపతి పొందాలంటే సంతోష్ మీద, హరీష్ మీద కూడా అటాక్ చేయాలి. వీళ్ళని గనుక పోగొట్టుకోకపోతే రేపు కుటుంబం ఐక్యంగా ఉండదు, వాళ్ళు అనుకున్నటువంటి పార్టీ కూడా మనుగడ ఉండదు అనేది వాళ్ళకి క్లియర్ గా అభిప్రాయం ఉంది. రాజశేఖర్ రెడ్డి విషయం ఏదైతే మీరు ప్రస్తావించిందో, కవిత కూడా ప్రస్తావించిందో, అది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. అది వాస్తవమే.
అప్పుడు పోయిండు, బొకే తీసుకొని పోయిండు, కలిసిండు, ఒంటరిగా కలిసిండు. సరే దాని మీద చర్చ జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదో పని మీద పోయినా పోతే మంచిగా కూడా దాన్ని బోకే పట్టుకొని పోయినా అని కూడా ఆయన చెప్పుకున్నాడు. పార్టీలో కూడా అందరూ అదే మాట్లాడుకున్నారు. ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు ఆమె అంటున్నటువంటి అంశాల్లో కొన్ని అయితే ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఆయనే ట్రబుల్ చేస్తాడు, ట్రబుల్ క్రియేట్ చేస్తాడు, దాన్ని సాల్వ్ చేసినట్టు మళ్ళా ట్రబుల్ షూటర్ గా పేరు వచ్చింది. కానీ అది కరెక్ట్ కాదనేది ఏదైతే ఉంది. ఎందుకంటే రాము కానీ అది కూడా కరెక్టే. ఎందుకంటే రాము ఎప్పుడు వచ్చిండు చెప్పు. నరేంద్ర బయటికి పోక ముందు రాము లేడు. 2009 కదా ఆయన వచ్చింది. అంతమంతా 2007-8 2006లో వచ్చాడు. ఈమె పెళ్లి 2002లో అయినప్పటికీ, ఈమె వచ్చింది 2002లో అయినప్పటికీ క్రియాశీల పాత్ర తెలంగాణ విషయాల్లో క్రియాశీల పాత్ర పోషించి 2005 తర్వాతనే. అసలు ఇక్కడ ముప్పంతా ఎక్కడ మొదలైందంటే ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయినటువంటి హరీష్ రావు ఎప్పుడైతే అయిందో అక్కడ మొదలైంది ఈ గందరగోళం. అక్కడ పుట్టింది ఈ పుండు. అల్టిమేట్ గా కవితతో పాటు కేసీఆర్ కైనా, శోభమ్మకైనా, ముఖ్యంగా కేటీఆర్ కైనా హరీష్ ని బయటికి సాగనంపాలన్న ఆలోచన ఉంటది కదా వీళ్ళందరికీ. ఖచ్చితంగా. ఇప్పుడు రాముకు లేదా? అదే అంటున్నా, రాముకు లేదంటారా? అందరికంటే ఎక్కువ రాముకే ఉంది. ఇది కొంత ఎక్కువ మాట్లాడుతుంది. ఇది హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్ కాదు. ఇది హార్డ్వేర్ కాబట్టి ఉత్తరే అందరికి కనపడుతుంది, దొరికిపోతుంది. ఇప్పుడు దొరకని దొంగలు ఉన్నారు ఇక్కడ. ఈమెమో దొరికిన దొంగ. లిక్కర్ విషయంలోనైనా ఇంకా అనేక విషయాల్లో కూడా చాలా విషయాల్లో ఇప్పుడు అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఈమె దొరికిన దొంగలు వీళ్ళు ఎక్కువ చేసింది. అసలు లాస్ట్ చివరి క్వశ్చన్, ఇప్పుడు ఆమె పార్టీ పెట్టబోతున్నట్టుగానే కనబడుతున్నది, సక్సెస్ అవుతుంది అంటారా? అంటే ఇప్పుడు తెలంగాణలో ఒక నూతన రాజకీయ పార్టీకి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోటి, అమరవీరుల ఆశయాలతోటి, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ సమస్యల ప్రాతిపదికగా ఒక ప్రాంతీయ పార్టీ అయితే వస్తే దానికి అవకాశం ఉంది. మనం కూడా చాలా ప్రయత్నం చేస్తాం, చాలా మంది మీద కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. కానీ ఇప్పుడు కవితకు సంబంధించి వచ్చినప్పుడు మనం ఇప్పుడే ఏమి చెప్పలేము. కవిత సక్సెస్ అయిద్దని చెప్పలేము, ఫెయిల్ అయిద్దని చెప్పలేము. సక్సెస్ కి ఛాన్సెస్ తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె మీద వచ్చినటువంటి చాలా పని చేయాల్సి వస్తుంది. చాలా పని చేయాల్సి వస్తుంది. కానీ మరి ఒక మహిళగా మరి అంత పని చేయగలుగుతుందా? అంత అంటే ఒక పురుషునికున్న అవకాశాలు అంటే మనం తమిళనాడులో మనం బెంగాల్లో తీసుకుంటే బెంగాల్లో ఆమె పార్టీ నుంచి బహిష్కరింపబడ్డ ఆమె. మరి వ్యవహార శైలి ఆమె మార్చుకోవడం, ప్రజలకి జరిగింది తప్పైందని చెప్పుకోవడం, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటది. ఇంకా అవన్నీ చూడాలి. తెలంగాణ ప్రజలకి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోకుండా, వాళ్ళు చేసిన తప్పుల క్షమాపణ కోరుకోకుండా వీళ్ళు ఎవ్వరు వచ్చినా తెలంగాణ సమాజం వీళ్ళని యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ జరిగిన తప్పుల క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కూడా అయిపోయింది.